రైతులు వాడే ఎన్పీకే రసాయనిక ఎరువులు భూమిలో పనిచేయాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల సహాయం కావాలి. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. గత వీడియోలో సూక్ష్మజీవులు నేల ఆరోగ్యాన్ని సూచిస్తాయని తెలుపుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నత్రజని, భాస్వరపు ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు ఏవి పనిచేయాలన్నా సూక్ష్మజీవులు కావాలి. ఉదాహరణకు డిఏపి పనిచేయాలన్నా పిఎస్బి అనే సూక్ష్మజీవి కావాలి. పొటాష్ పనిచేయాలన్నా కేఎంబి అనే సూక్ష్మజీవి కావాలి. యూరియా పనిచేయాలన్నా మనకు నైట్రోబ్యాక్టర్, నైట్రోజోమోనాస్ అనేటువంటి సూక్ష్మజీవి కావాలి. సల్ఫర్ కోసం థయోబాసిల్లస్ అనేటువంటి సూక్ష్మజీవి కావాలి. మళ్ళీ ఈ సూక్ష్మజీవులన్నీ నేలలో బాగా ఉండాలి అంటే వాటికి ఆహారమైనటువంటి బాగా కుళ్ళిన సేంద్రియ పదార్థం కావాలి, అందులో కర్బన పదార్థం కావాలి. కాబట్టి మనం వేసే రసాయనిక ఎరువులు చక్కగా పనిచేయాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల సహాయం కావాలి. ఇప్పుడు మార్కెట్లో ఫెర్టిలైజర్ పేరుతో సూక్ష్మజీవులు లభిస్తున్నాయి. అలాగే చక్కటి సేంద్రియ ఎరువులు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.